Hey guys, good morning. Welcome to Tally Loki's YouTube channel. Guys, ఇప్పటి వరకు మన యొక్క ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మరిన్ని అప్డేషన్స్ మన యొక్క ఛానల్ నుంచి మీకు రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనము మన యొక్క ఛానల్లో టాలీ ప్రైమ్ సంబంధించి టాలీ ERP సంబంధించి అడ్వాన్స్డ్ ఎక్సెల్ సంబంధించి టోటల్గా మనము నెంబర్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాము. మీరు ఫుల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, మన టాపిక్ వచ్చినట్లయితే ఈరోజు మనం ఏ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం అని చూస్తే పర్చేజ్ కొటేషన్ అండి. సో చాలామంది పర్చేజ్ కొటేషన్ ఎలా చేయాలి అనేది టాలీ ప్రైమ్లో చాలామందికి తెలియదు. సో అందుకోసం గాను మనం ఏ విధంగా దాన్ని ప్రిపేర్ చేస్తాం అనేది ఈరోజు క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఏ విధంగా చేస్తాము అంటే మనం రెగ్యులర్గా ఎవరి దగ్గర నుంచి అయితే మనము వస్తువుల్ని పర్చేజ్ చేస్తూ ఉంటామో అంటే సప్లయర్స్ ఎవరైతే ఉంటారో వారికి మన దగ్గర ఉన్న స్టాక్ రిలేటెడ్గా ఒక కొటేషన్ అనేది ముందుగా పంపించడం జరుగుతుంది. సో మనం ఏ ఐటమ్స్ కావాలనుకుంటున్నామో దానికి రిలేటెడ్గా ఒక కొటేషన్ అనేది మనం ప్రిపేర్ చేయాలి. ఎందుకంటే మనకు కావాల్సిన వస్తువులు సప్లయర్ దగ్గర నుంచి తెచ్చుకోవాలి కాబట్టి. ఓకే, సో అది ఎలా అనేది ఇప్పుడు మనం ఒక కంపెనీ క్రియేట్ చేసి దానికి రిలేటెడ్ చూపిస్తాను చూడండి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. ABC అనే ఒక కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. LTD ఆంధ్రప్రదేశ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఎంటర్ ఇచ్చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ గాయస్, మీకు రియాలిటీలో వర్క్ చేసే ప్లేస్లో 100% ఉపయోగపడుతుంది. తర్వాత మెయింటైన్ అకౌంట్స్, బిల్ వైజ్ నో పెడితే పెట్టండి, లేదంటే ఎస్ పెట్టుకోండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఎస్లో ఉండాలి. తర్వాత గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ మీరు ఎస్ చేసుకుంటే ఎస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. జస్ట్ 37 ఇస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. సేవ్. ఇప్పుడు నేను క్రియేట్లోకి వెళ్ళాను. క్రియేట్లోకి వెళ్ళి లెడ్జెస్ క్రియేట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్ అకౌంట్ తీసుకోవాలి. ఎంటర్ ఇవ్వాలి. ఎంటర్. గూడ్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనము రెగ్యులర్గా ఎవరి దగ్గర అయితే పర్చేజ్ చేస్తామో వారి పేరైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను లతా ట్రేడర్స్ ఇస్తున్నాను. మీకు బాగా అర్థం అవ్వాలంటే పక్కన సప్లయర్ అని పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ వచ్చేసి సండ్రీ క్రెడిటార్ తీసుకోవాలి. ఇంకా అడ్రస్ అవన్నీ మీరు ఇచ్చుకోవాల్సింది రియల్ టైంలో. ఇంకా GST నెంబర్ అంటే GST నెంబర్ ఇచ్చుకోండి. 37 ఇస్తున్నాను జస్ట్. ఇంకా తర్వాత మనకి ట్యాక్సెస్ ఉంటాయి కదా, CGST డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, GST సెంట్రల్ ట్యాక్స్. తర్వాత HGST డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, GST స్టేట్ ట్యాక్స్. ఇలా సేవ్ చేసుకోవాలి. ఓకేనా? 4 లెడ్జెస్ మనం క్రియేట్ చేసుకున్నాం. తర్వాత ఐటమ్స్ ఉంటాయి కదా, దానికి రిలేటెడ్ ఐటమ్స్ కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి. యూనిట్లోకి వెళ్ళాను, నెంబర్స్ ఇస్తున్నాను. ఓకే, తర్వాత ఎస్కేప్ ఇచ్చాను. స్టాక్ ఐటెంలోకి వెళ్ళాను. ఫర్ ఎగ్జాంపుల్ వివో ఇచ్చాను. నెంబర్స్ ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. రైట్ సైడ్ డీటెయిల్స్కి వెళ్ళండి. 14 HSI నెంబర్ నేను 18% ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటిటీ మన దగ్గర ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చుకోవాలనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 50 ఇస్తున్నాను. ఓకేనా? క్వాంటిటీ రేటు వాల్యూ ఇవ్వలేదు, ఎందుకంటే క్వాంటిటీ మన దగ్గర ఉన్నట్టుగా చూపెట్టుకున్నాం కాబట్టి. ఓకే, ఇలా ఇచ్చిన తర్వాత మనం బ్యాక్ వచ్చేసి ఓచర్స్లోకి వెళ్దాం. ఓచర్స్లోకి వెళ్ళిన తర్వాత మనకు పర్చేజ్ కొటేషన్ అనేది ఓచర్ అనేది ఇక్కడ ఉందా లేదా చూసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ అదర్ ఓచర్స్లోకి వెళ్ళి ఇక్కడ కూడా ఒకసారి చెక్ చేస్తాను, షో ఇన్యాక్టివ్ అని. సో ఇక్కడ చూసుకుంటే మీకు ఎక్కడే కానీ పర్చేజ్ కొటేషన్ అనే ఒక ఆప్షన్ చూపించట్లేదు, మీరు ఎంటర్ చేసుకోవాలి అన్నప్పుడు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అనేది మనకు మెయిన్ ఆప్షన్ కింద చూసుకోవాలి. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే టోటల్గా బ్యాక్ వచ్చేసిన తర్వాత క్రియేట్లోకి వెళ్ళి ఓచర్ టైప్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ మనము ఓచర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్ కొటేషన్. చూడండి, ఇచ్చానా? ఇక్కడ మనం సెలెక్ట్ టైప్ ఆఫ్ ఓచర్ అంటే పర్చేజ్ ఆర్డర్ తీసుకోవాలి. ఓకే, అబ్రివేషన్ అడుగుతుంది. మనం ఇక్కడ పర్చేజ్ కొటేషన్ క్రియేట్ చేయొచ్చు.
పర్చేజ్ కొటేషన్. ఓకేనా, తీసుకుంటుందా? ఆల్రెడీ పైన చేసాం కాబట్టి తీసుకోవట్లేదు. మనం ఏం చేసుకోవాలి, షార్ట్ కట్ పెట్టుకున్నాం, PQ క్యాపిటల్స్ పెట్టుకున్నాం. ఇక్కడ యాక్టివేట్ దిస్ వోచర్ టైప్ అనే ఆప్షన్ కంపల్సరీ ఎస్లో ఉండాలి. ఇది ఎస్ చూపించడం వల్ల, ఇది ఎస్ పెట్టడం వల్ల మనకు ఈ యొక్క ఆప్షన్ పర్చేజ్ కొటేషన్ అనే ఆప్షన్ మనకు బయటికి కనబడుతుంది. ఇది నో పెడితే మనకి బయటికి కనిపించదు. అది ఎలా అనేది మీకు చూపిస్తాను. తర్వాత ఎంటర్ ఇవ్వండి, ఎంటర్. ఇక్కడ మేక్ దిస్ వోచర్ టైప్ ఆఫ్ ఆప్షనల్ బై డిఫాల్ట్ అనే ఆప్షన్ కంపల్సరీ ఎస్లో పెట్టాలి. తర్వాత సేవ్ చేస్తాను, ఎస్కేప్ ఇస్తున్నాను. ఇప్పుడు వోచర్స్లోకి వస్తున్నాను. వోచర్స్లోకి వచ్చిన తర్వాత రైట్ సైడ్లో అదర్ వోచర్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసారా, ఆర్డర్ వోచర్స్లో పర్చేజ్ కొటేషన్ అని బయటికి కనబడుతుంది. ఒకవేళ ఆ ఆప్షన్ నో పెట్టేస్తే అది ఇక్కడ బయటికి కనబడుతుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఆల్టర్లోకి వెళ్తున్నానండి. ఆల్టర్లోకి వెళ్ళి వోచర్ టైప్లోకి వెళ్ళాను. ఇక్కడ కొటేషన్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి, యాక్టివేట్ దిస్ వోచర్ టైప్ అనే ఆప్షన్ నో పెట్టేస్తున్నాను. కంట్రోల్ A ఇచ్చి సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎస్కేప్ ఇచ్చాను, ఎస్కేప్. వోచర్స్లోకి వస్తున్నాను. తర్వాత అదర్ వోచర్స్లోకి వచ్చాను. ఇక్కడ చూపిస్తుందా? ఇక్కడ చూపించలేదు చూడండి. ఒకసారి సో ఇన్యాక్టివ్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చింది కానీ హైలైట్ అవ్వట్లేదు. పర్చేజ్ కొటేషన్ అనేది హైలైట్ అవ్వట్లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని ఎంటర్ ఇచ్చి ఇక్కడ అడుగుతుంది, యూ నీడ్ టు యాక్టివేట్ ద పర్చేజ్ కొటేషన్ వోచర్ టైప్ అనేసి. నేను ఎంటర్ ఇస్తున్నాను. సో ఇప్పుడు యాక్టివ్లోకి వచ్చింది. అలా లేకుండా అక్కడ ఉన్న ఆప్షన్ ఎస్ పెడితే ఆటోమేటిక్గా మనకు చూపించాల్సిన అవసరం అయితే ఉండదు. ఓకేనా. సో అది ఇప్పుడు మనం ఏం చేయాలంటే పార్టీ నేమ్ అడుగుతున్నాం. ఇక్కడ మనం ఏం చేయాలి, ఎవరి దగ్గర నుంచి అయితే మనం రెగ్యులర్గా పర్చేజ్ చేస్తున్నామో సో వారి దగ్గర నుంచి మనం ఇప్పుడు లతా ట్రేడర్స్ నుంచి మన సప్లయర్ రెగ్యులర్గా అతనికే మనము కొటేషన్ అనేది పంపిస్తూ ఉంటాం. ఇప్పుడు నేను లతా ట్రేడర్స్కి సెలెక్ట్ చేశాను. ఓకేనా. ఇక్కడ ఆర్డర్ నెంబర్ అడుగుతుంది. జస్ట్ 1 ఇస్తే 1 ఇచ్చుకోండి, లేకుంటే మీ కంపెనీ పేరు ఇచ్చుకున్నా ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ LT01 అని ఇచ్చుకున్నాను. మీ ఇష్టం, మీరు ఒక ఆర్డర్ నెంబర్ ఏదైనా పెట్టుకోవచ్చు. తర్వాత పర్చేస్ తీసుకోవాలి. ఇక్కడ క్లాసిఫికేషన్ నేచర్ అడుగుతుంది. విత్ ఇన్ స్టేటా అదర్ స్టేటా అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను విత్ ఇన్ స్టేటే అనుకోండి, విత్ ఇన్ స్టేటే కాబట్టి పర్చేజ్ ట్యాక్సబుల్ తీసుకున్నాను. ఓకే. ఇక్కడ ఐటమ్ ఏముంది, వివో. ఓకేనా. డ్యూ డేట్ అడుగుతుంది, ఏప్రిల్లో ఇచ్చాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 కావాలి నాకు. ఇక్కడ రేట్ ఇస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ 15,000. ఎంటర్ ఇచ్చాను. ఇక్కడ CGST AGST ఈ విధంగా ట్యాక్స్ ఇచ్చుకోవాలి. సో టోటల్గా మనము 1,77,000 అనేది కొటేషన్ మనము లతా ట్రేడర్స్ అంటే సప్లయర్కి మనం కొటేషన్ అనేది పంపించడం జరుగుతుంది. సో మాకు ఇంత స్టాక్ కావాలి మీ దగ్గర నుంచి అంటే ఎందుకు దీన్ని ఉపయోగిస్తారంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు కావచ్చు, ఏదైనా ఒక ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేసినప్పుడు కావచ్చు, ఒక కాలేజీ స్టార్ట్ చేసినప్పుడు కావచ్చు, ఏమేమి ఐటమ్స్ అవసరం అవుతాయి, ఓకేనా, లేదన్నా ఒక మొబైల్ షాప్ ఓపెన్ చేసినప్పుడు కావచ్చు, అలాంటప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఒక అంచనా వేసుకోవాలి, అంటే ఒక ఎస్టిమేషన్ వేసుకోవాలి. సో దీనికి ఇలాంటి వస్తువులు కావాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైనింగ్ సెంటర్ ఓపెన్ చేయాలి. ఆ ట్రైనింగ్ సెంటర్ ఓపెన్ చేయాలంటే కంప్యూటర్స్ ఎన్ని అవసరం అవుతాయి, ఓకేనా, లేకపోతే ల్యాప్టాప్స్ ఎన్ని అవసరం అవుతాయి, ఇవన్నీ మనకి ఏం చేసుకోవాలంటే ఒక ఎస్టిమేషన్ అనేది వేసుకోవాల్సి వస్తుంది. ఆ ఎస్టిమేషన్ వేయడం ద్వారా మనకు ఒక ఐడియా అనేది వస్తుంది, ఒక సబ్జెక్ట్ మీద కావచ్చు, లేకుంటే మన యొక్క ఖర్చు పెట్టే విధానం మీద కావచ్చు. అందుకోసమే మనము పర్చేస్ కొటేషన్ అనేది కంపల్సరీ అవసరం. ఓకేనా. నువ్వు అది కంప్యూటర్ సెంటర్ పెట్టుకోవాలన్నా, లేకుంటే మీ సేవ సెంటర్ పెట్టుకోవాలన్నా, నీకు కావాల్సిన వస్తువులు ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఫస్ట్ నువ్వు ఏం చేసుకోవాలి, కొటేషన్ తెచ్చుకోవాలి. ఏ ఐటమ్ ఎంత రేట్ అవుతుంది, సో టోటల్ ఎంత వాల్యూ వస్తుంది, నీకు కావాల్సిన ఐటమ్స్ అన్ని కొన్న తర్వాత ఎంత ఐటమ్స్, ఏ ఐటమ్స్ ఎంత రేటుకి వస్తాయి, టోటల్ వాల్యూ ఎంత అవుతుంది అనేది మనకు క్లారిటీ వస్తుంది పర్చేస్ కొటేషన్ తీసుకోవడం వల్ల. అందుకోసమే చాలా వరకు మనం వర్క్ చేసే ప్లేసెస్లో ముందుగా ఏదైనా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు నీకు అవసరమయ్యే వస్తువులు ఏవైతే ఉంటాయో వాటికి రిలేటెడ్గా ఒక ఎస్టిమేషన్ అనేది వేసుకోవాలి. ఆ ప్రోడక్ట్స్ ఎక్కడైతే దొరుకుతాయో అక్కడికి వెళ్ళి ఒక ఎస్టిమేషన్ అనేది తెచ్చుకోవాలి. సో అందుకోసమే మనం కొటేషన్ అనేది ప్రిపేర్ చేస్తాం. సో ఎప్పుడైనా కానీ మీరు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ముందుగా మన కొటేషన్ అనేది పాసిబుల్ కావాలి, అంటే అర్థం చేసుకోగలగాలి, ముందుగా వెళ్ళి ఎస్టిమేషన్ తెచ్చుకోగలగాలి. అప్పుడైతే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా. సో అది గైస్. సో ఇప్పుడు ప్రజెంట్ నేను ఏంటంటే 1,77,000కి ఒక కొటేషన్ అనేది తెచ్చుకున్నాను. ఓకేనా. ఎంటర్ ఇస్తున్నాను.
ఓకే. సో ఇప్పుడు నేను పేజ్ అప్ ఇస్తే కనుక మనకి బ్యాక్ వచ్చేస్తుంది. ఇది ఒకసారి మనం ప్రింట్ చెక్ చేద్దామండి. కంట్రోల్ పి ఇస్తున్నాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యాక్చువల్గా ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ అని ఉంటుంది. మనం ఏం చేసుకోవాలి, ముందుగా మార్చుకోవాలి. కాన్ఫిగర్లోకి వెళ్తున్నాను. కాన్ఫిగర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ టైటిల్ ఉంటుంది కదా, ఈ టైటిల్ ప్లేస్లోకి వచ్చేసి ఆల్రెడీ నేను ఇంతకుముందు చేశాను కాబట్టి కొటేషన్ అని చూపిస్తుంది, లేకపోతే పర్చేజ్ ఆర్డర్ అని ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేసుకోవాలి, పర్చేజ్ కొటేషన్ అని ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ కూడా పర్చేజ్ కొటేషన్. ఓకేనా. ఇప్పుడు ఎస్కేప్ ఇస్తున్నాను. ప్రివ్యూ చూద్దాం. ఆల్ట్ జెడ్ జూమ్, చూసారా ఇక్కడ పర్చేజ్ కొటేషన్ అని వచ్చింది. ఓకే, ఈ విధంగా మనం రియాలిటీలో మనం పర్చేజ్ కొటేషన్ ఎలా చేయాలనేది ఈరోజు క్లాస్లో మీకు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది ముందుగా మనం ఒక ఎస్టిమేషన్, ఏదైనా ఒక ప్రాజెక్ట్ కానీ ఒక బిజినెస్ కానీ స్టార్ట్ చేసేటప్పుడు ఇంత ఖర్చు అవుతుంది అని ఒక ఎస్టిమేషన్ వేయడాన్ని కొటేషన్ అంటారు. గైస్, మన యొక్క ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు మంచిగా అర్థమైంది అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.